Let's see, here is a ball. See, what is the shape of this ball? It is a spherical shape. Spear shape లో ఉంది, గోళాకారంలో ఉంది. Let's see, మరి ఇది ఒక అద్దంతో తయారైంది అనుకుందాం. Let this be formed by a mirror. చూడండి, దీని మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది. దీన్ని కట్ చేసినప్పుడు చూసింటాం, మరి దీని మధ్యలో ఖాళీ స్థలం ఉంటుందని హాలో స్పియర్ అంటాం అన్నమాట. ఇట్ ఈజ్ ఏ హాలో స్పెరికల్ గ్లాస్. మరి ఇందులో దీన్ని ఇక్కడ కట్ చేసి ఇలా కట్ చేసామనుకోండి, కట్ చేసి మనం గమనించినట్టయితే ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది మనం చూస్తాం. ఇందులో గమనించండి, ఈ పై వైపు అంటే ఈ పై వైపు మనం సిల్వర్ కోటింగ్ వేసామనుకోండి, ఎలాగైతే మన ప్లేన్ మిర్రర్ ఉంటుంది కదా, మన ఇంట్లో ఉండేటటువంటి అద్దం ఉంటుంది కదా, దానికి వెనక వైపున ఒక సిల్వర్ కోటింగ్ అని ఇచ్చింటారు అనమాట. అది నాన్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్, అంటే అక్కడ అద్దంలో వెనక మనకేం కనపడదు, అదే ముందర ఉన్నది మాత్రమే రిఫ్లెక్టెడ్ సర్ఫేస్. అదే విధంగానే ఇటువైపు మనకి ఇక్కడ సిల్వర్ కోటింగ్ వేసినట్టయితే దెన్ ఈ పార్ట్ మాత్రమే, దిస్ పార్ట్ అంటే లోపల ఉన్నటువంటి ఇన్వర్ట్స్ మాత్రమే మనకు ఇక్కడ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంది. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇన్ ద సేమ్ వే, ఒకవేళ మనం లోపల వైపు సిల్వర్ కోటింగ్ వేసాం, కట్ చేసిన తర్వాత లోపల ఉంటుందిగా, లోపల పార్ట్ మనము సిల్వర్ కోటింగ్ వేసే పై పార్ట్ చూడండి, ఇది గ్లాస్. సో దిస్ ఈజ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇక్కడ చూడండి బయట వైపు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సో ఈ విధంగా మనము 2 types ఆఫ్ మిర్రర్స్ని ఫామ్ చేయొచ్చు బై యూజింగ్ ఏ స్పెరికల్ మిర్రర్. దిస్ స్పెరికల్ మిర్రర్ అంటే యాక్చువల్గా ఒరిజినల్గా ఈ విధంగా చూడండి, ఇక్కడ స్పెరికల్ షేప్లో ఉన్నటువంటి దాని నుంచి మనం ఏం చేసాము, ఇక్కడికి కట్ చేసి ఈ అవుట్వర్డ్స్ సిల్వర్ కోటింగ్ చేసాం, లోపల మాత్రమే ఇన్వర్ట్స్ మాత్రమే మనకు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. అలాగే ఇది అంతే, ఇక్కడ చూడండి స్పెరికల్ షేప్లో ఉన్న దాన్ని కట్ చేసి లోపల సిల్వర్ కోటింగ్ వేసాం, బయట రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉందన్నమాట. సో ఆ విధంగా ఇవి 2 different spherical mirrors. This is called what? This is concave mirror. This is what? Concave mirror, whereas this one is convex mirror. This is what? Convex mirror. ఈ 2 types మనము నేర్చుకోవాలి. వీటికి సంబంధించినటువంటి టర్మినాలజీ కూడా ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ సీ వాట్ ఈజ్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ఇస్ వాట్? ఏ కాన్కేవ్ మిర్రర్ ఇస్ ఏ కర్వ్డ్ మిర్రర్. చూడండి, కొద్దిగా కర్వ్ ఉంటుంది, ఫ్లాట్గా ఉండదు, కొద్దిగా కర్వ్ ఉంటుంది. వేర్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ ఆన్ ది ఇన్నర్ సైడ్, లోపల ఉంటుంది అనమాట, ఇన్నర్ సైడ్ ఆఫ్ ది కర్వ్డ్ షేప్. బట్ వేర్ యాజ్ కాన్వెక్స్ మిర్రర్ is a curved mirror where the reflecting surface bulges out, అంటే బయట వైపుగా ఉంటుంది, bulges outwards the light source. అంటే లైట్ సోర్స్ ఏదైతే మన అంటే రిఫ్లెక్టింగ్ కావడం అనేది ఏది రిఫ్లెక్ట్ అవుతుంది, లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. లైట్ వైపుగా బల్జెడ్గా అవుట్వర్డ్స్ ఉన్న దాన్ని మనం ఏమంటే కాన్వెక్స్ మిర్రర్ అని పిలవడం జరుగుతుంది.